వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తొలి కాన్ఫరెన్స్ లో కాక్రోచ్ జనతా పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో సీజేపీ ప్రతినిధుల ప్రెస్ మీట్ లో ఈ కీలక వ్యాఖ్యలు అయితే చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్. దేశవ్యాప్తంగా పరీక్షా పత్రాల లీకేజీపై ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా ఎన్నో పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని చెప్పారు. లీకేజీపై ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? ఇది సౌరవ్ దాస్ ప్రశ్నించినటువంటి కీలక ప్రశ్న. లీక్ వెనుకున్న వ్యక్తులకు ఎలాంటి శిక్షలు వేశారు? మాకు ఏ రాజకీయ పార్టీ నుంచి ఫండ్స్ రావట్లేదని సౌరవ్ దాస్ చెప్పారు. కుట్రపూరితంగా మాపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం దిగొచ్చి చర్యలు తీసుకోవాలనే ఈ నిరసన అని కూడా సౌరవ్ దాస్ క్లారిటీ ఇచ్చారు. दिप्के जी 6 जून को आएंगे सुबह 8 बजे वो लैंड करेंगे दिल्ली में एयरपोर्ट में. वहाँ पे he has called upon his supporters to come to the airport and उनको रिसीव करें एंड साथ में वहाँ से जितने लोग होंगे वांगचुक जी के साथ सब पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे. वहाँ पे पुलिस के पास जाके we will ask for permission to protest at जंतर मंतर. जंतर मंतर एक designated protest site है and हम लोग वहाँ पे जाना चाह रहे हैं तो all of us will be going there. రైట్. కాక్రోచ్ జనతా పార్టీ వేసినటువంటి కీలక ప్రశ్నలు మరి ప్రభుత్వం నుంచి స్పందన ఉందా అంటే లేదని చెప్పాలి. కాక్రోచ్ జనతా పార్టీ వేసినటువంటి కీలక ప్రశ్నలు చూస్తే కూడా నిజంగా స్టూడెంట్స్ గురించే మేము మాట్లాడుతున్నాం, మాకు ఎవరి నుంచి కూడా ఫండ్స్ రావట్లేదు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చి ఒక కీలక ప్రశ్న కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో క్యాజువల్గా ఉన్నటువంటి పార్టీ కాదు, నిజంగా ప్రజా సమస్యల గురించి ప్రశ్నించేటువంటి పార్టీ. ముఖ్యంగా స్టూడెంట్స్ విషయంలో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి మేము అడుగుతున్నాం, మాకు ఎవరి దగ్గర నుంచి కూడా ఫండ్స్ రావట్లేదు. ఇది ఒక క్లారిటీ, ఒక క్వశ్చన్. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ ప్రెస్ మీట్? ఖచ్చితంగా మురళి, ఎందుకంటే భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కొంతమంది యువతను ఉద్దేశించి కాక్రోచెస్ బొద్దింకలతో పోల్చిన సందర్భంలో మే 14-15 ఆ ప్రాంతంలో ఈ సిచ్యువేషన్ ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగింది. నెక్స్ట్ డేనే దేశవ్యాప్తంగా టీజేపీ అంటే కాక్రోచెస్ జనతా పార్టీ అని ఒకటి సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఆరోపించడం, ఇన్స్టాగ్రామ్ లో పేజీకి ఒక్కసారిగా ఫాలోవర్ల సంఖ్య కోట్లలో పెరిగిపోవడం, ఇలాంటి సందర్భం మనం చూసాం. క్రమంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి రీల్స్, షార్ట్స్ కూడా మనం క్రమంగా చూస్తున్నాం. అంటే ఇలాంటి సందర్భంలో దానిపైన బ్యాన్ విధించారు, అది రెండో విషయం. కానీ ఒక సాధారణమైనటువంటి కామెంట్ దగ్గర నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ పార్టీ ప్రస్తుతం అసలు ఒక మనుగడ లేదు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అర్హత లేదు, ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఏది లేకుండానే ఒక రాజకీయ పార్టీ లాగా మొట్టమొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఆ పార్టీకి సంబంధించి 3 అధికార ప్రతినిధులు కూడా నియమిస్తున్నట్లుగా ప్రకటించారు. అంటే ఈ నెల 6న ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ కూడా భారతదేశానికి నేను రానున్నట్లు, ఢిల్లీలో పూర్తి స్థాయిలో పోలీసుల పర్మిషన్ తీసుకొని జంతర్ మంతర్ లో నేను పూర్తి స్థాయిలో ధర్నా నిర్వహిస్తాను, నిరసన వ్యక్తం చేస్తాను, భారత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఇలాంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు చేస్తున్న తరుణంలో వారు ఇచ్చినటువంటి తేదీకి కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 3 రోజులకి ముందు ఆ పార్టీ ఫస్ట్ టైం ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రధానంగా వారు చెప్పినటువంటి ఇష్యూస్ కూడా దేశవ్యాప్తంగా పరీక్షలకు సంబంధించిన పేపర్స్ లీక్ కావడం కానివ్వండి, పరీక్షల నిర్వహణలో ఉన్నటువంటి అసమర్థత, లోటుపాట్లు, సో పరీక్ష నిర్వహించేటువంటి విధానంలో అవకతవకలకు మీరు పాల్గొంటున్నారు కాబట్టి దేశంలో ఎన్నో పరీక్షా పేపర్లు కూడా లీక్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా నిర్వహిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? కాబట్టి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఇది వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ గా ఇప్పుడు కనబడుతున్నటువంటి ఇష్యూ. అట్ ద సేమ్ టైం వీరి మీద పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి మురళి. వీరి వెనకాల ఏదో ఒక రాజకీయ పార్టీ ఉన్నట్లు, ఆ పార్టీ ఇచ్చేటువంటి ఫండ్ ఆధారంగా తీసుకొని వీరు ముందుకు వెళ్తున్నట్లుగా, వీరి మీద రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శలు కూడా కొంతవరకు కారణమవుతున్నాయి. అంటే వీరు దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సౌరవ్ దాస్ అనేటువంటి ఆయన కూడా పార్టీ అధికార ప్రతినిధిగా ప్రకటించడం జరిగింది. ఆయన కూడా మా వెనుకాల ఏ రాజకీయ పార్టీ లేదు, మా వెనుకాల ఏ రాజకీయ పార్టీ ఫండ్ ఇవ్వడం లేదు, ప్రభుత్వం ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీస్ చేస్తుంది, అసత్య ప్రచారాలు చేస్తున్నారు కుట్రపూరితంగా మా పైన అనేటువంటి ఇష్యూని ఈయన ప్రధానంగా లేవనెత్తేశారు. ప్రధానంగా ప్రభుత్వం దిగి రావాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేది వీళ్ళు ప్రధానమైనటువంటి తొలి మీడియా కాన్ఫరెన్స్ లో వారు మాట్లాడినటువంటి తీరు. ఆ ప్రెస్ మీట్ లో ఎంతో అవగాహనతోటి ప్రజా సమస్యల మీద, కరెంట్ ఇష్యూస్ మీద యువతే టార్గెట్ గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, దేశవ్యాప్తంగా ఒక చర్చ యువతలు అంటే జెన్జీ టార్గెట్ గా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించిందో సోషల్ మీడియా సాక్షిగా దేశవ్యాప్తంగా ఉన్న జెన్జీలని అంటే ఏకం చేసే విధంగానే ఈ కామెంట్స్ కావచ్చు, వేసినటువంటి క్వశ్చన్ కావచ్చు, వాళ్ళు మాట్లాడినటువంటి తీరు
వాళ్ళ మాటల వెనుక ఉన్న ప్లాన్ కూడా అదే అనేటువంటి ఒక కోణం అర్థమవుతుంది. చూడొచ్చంటారు అలాగా? ఖచ్చితంగా మురళి, ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇదే ఇప్పుడు శాసిస్తున్నటువంటి చూస్తున్నాం మనం. రాజకీయ పార్టీలను శాసించడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో వీరే కీ రోల్ పోషిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ప్రభుత్వాలను అధికారం నుంచి దించేసి, ప్రభుత్వాలను పడగొట్టేసి, నూతన ప్రభుత్వాలను, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలను ఎన్నికయ్యే విధంగా చేసినటువంటి తరం కూడా జంజీర్కే చెందుతుంది. సో వారి ఉద్యమాలు, వారి ఆవేశాలు, వారి భావాలు కూడా అదే విధంగా సాగుతున్నాయి. అది భారతదేశంలో సాధ్యమవుతుందా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే, ఇప్పుడు వీరు ఇదే విధంగా ఒక కామెంట్ తో పుట్టుకొచ్చినటువంటి వీళ్ళు ఒక సాధారణమైనటువంటి సాంప్రదాయ ఒక రాజకీయ పార్టీ వాళ్ళు మాట్లాడినట్లుగా అదే విధంగా ప్రెస్ మీట్ నిర్వహించడం, ప్రభుత్వ విధానాలను లేవనెత్తడం, ఇలాంటి అంశాలు ఒక పరంపరను, ఈ ప్రక్రియను ఈ రోజు నుంచే మొదలు పెట్టారు. రేపు ఫస్ట్ టైం వాళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి సందర్భంలో కూడా సాంప్రదాయ రాజకీయ పార్టీలు విమర్శలు గుర్తిస్తున్నటువంటి వైనాన్ని వీరు కూడా ప్రధానంగా ప్రస్తావించడమే ఇక్కడ కొంతవరకు అందరూ నిశ్చితంగా గమనిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. దాదాపు 3 అధికార ప్రతినిధులను కూడా వీరు నియమించారంటే, సో పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పార్టీగా వారు ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేది ప్రీ ప్లాన్ గా వాళ్ళు ఉన్నట్లుగానే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మురళి వీరు ఎంచుకున్నటువంటి ఎజెండా కూడా ప్రశ్న పత్రాలు, లేదా విద్యార్థుల సమస్యలు, లేదా యువతకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బతీసే విధంగా పరీక్షలను నిర్వహించడం. అంటే ఇది ఆటోమేటిక్ గా యువత మైండ్ సెట్ కి, యువత ఆకర్షణకు ఉద్దేశించినటువంటి కీలకమైనటువంటి సమస్యలు. ఆ సమస్యలే మీరు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఒక రాజకీయ పార్టీగా, ఒక కూటమిగా వారు ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగానే తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పినట్లుగా జూన్ 6న వీరు జంతర్ మంతర్ లో దీక్ష నిర్వహించబోతున్నారు అంటే ఇక పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి కార్యకలాపాలకి మేము సిద్ధమవుతున్నామని ఒక హింట్ ఇవ్వకనే ఇచ్చేశారు. ఈ రోజు 3 అంటే సౌరవ్ దాస్ తో పాటుగా విజేత దహియా, అదేవిధంగా అశుతోష్ రాంకా, ఈ 3 కూడా వీరు పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించారు. పార్టీ తరఫున మాట్లాడడానికి, ప్రెస్ మీట్లు నిర్వహించడానికి, వారి విధానాలతో ముందుకు వెళ్ళడానికి వీరిని. రేపు అభిజిత్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు వీరిపైన కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గానే యూజ్ చేసుకున్న తర్వాత, దానిపైన బ్యాన్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా అసలు వీళ్ళు ఎలా మనుగడ కొనసాగించబోతున్నారు? రేపు జంతర్ మంతర్లో అభిజిత్ ఏ విధంగా ప్రసంగించబోతున్నారు? లేదా ఇప్పటి వరకు కేవలం ఆన్లైన్ కే పరిమితమైనటువంటి వారు క్షేత్రస్థాయిలో ఎలా ఉండబోతున్నారు అనే క్వశ్చన్ ఇప్పుడు ఒక బలంగా వినపడుతుంది. మరి ముఖ్యంగా ఢిల్లీలో మరి దీనిపైన చాలా కొంతవరకు కలకలం రేపేటువంటి సిచ్యువేషన్ గానీ గమనించాలి. ఎందుకంటే జూన్ 6న అభిజిత్ ఢిల్లీకి చేరుకొని అక్కడ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ నేను ఢిల్లీకి వస్తే నన్ను అదుపులోకి తీసేసుకుంటారు, పోలీస్ స్టేషన్ లో పడేస్తారు, లేదా జైలుకి పంపించేస్తారు అని కామెంట్ కూడా ఆయన వీడియో ఒకటి రిలీజ్ చేసి చెప్పేశారు. కానీ గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, భగత్ సింగ్ ఈ ఆశయాలతోనే నేను ముందుకెళ్తానంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. తాజాగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు లేవనెత్తే విధంగానే ఉన్నాయి. సో ఈ టాపిక్స్ తో, ఈ యువతను ఉద్దేశించినటువంటి సమస్యలతో వీరు ఇదే విధంగా ముందుకు వెళ్తే మాత్రం ఒక పక్కన పెడితే పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయా అని అంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళు స్పందిస్తున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే పార్టీలలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ, దేశంలో ఒక ఆల్టర్నేట్ కోసం జెన్జీ ఎదురు చూస్తోంది. ఇతర దేశాలు కావచ్చు, తమిళనాడు తరహాలో కావచ్చు, మూస పాలిటిక్స్కి వ్యతిరేకంగా జెన్జీ ఒక కొత్త తరం నేత కోసం కావచ్చు, లేకపోతే పార్టీ కోసం చూస్తుంది అనేటువంటి రీతిలో ఆలోచిస్తున్నారనేటువంటి మాట పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఒకంత భయపడుతున్నారనే చెప్పకనే చెప్పాలి మనం. సో దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఆల్మోస్ట్ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద సువిశాలమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశం. మరి ఈ దేశంలో జెన్జీ లాంటి మూవ్మెంట్ తో అధికార మార్పిడి ప్రభుత్వాన్ని కొల్లగొట్టే విధంగా ఉంటాయా అంటే అది ఇప్పుడే మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ మీరు అన్నట్లుగా జెన్జీ అధికారాన్ని నిర్దేశించేటువంటి అవకాశం ఉండొచ్చు. శ్రీలంకలో ఒకసారి మనం గమనించినప్పుడు మురళి, ఆల్మోస్ట్ ప్రభుత్వ రాజపక్సేను అధికారంలో దించేందుకు రాష్ట్రపతి భవన్ దాకా వెళ్లి ధర్నాలు చేసేసి రాష్ట్రపతి దేశ అధ్యక్షుడే ఆ దేశం నుంచి పూర్తి స్థాయిలో పారిపోయే విధంగా చేసిన సందర్భాలు మనం చూడలేదా? అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ లో ఒక రకంగా వెనకాల ఎవరైనా ఉండనివ్వండి, కానీ భారీ స్థాయిలో జరిగినటువంటి ఉద్యమాలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి హసీనా మన దేశంలో ఇప్పటికీ తలదాచుకుంటున్నారు. ఇప్పటికీ నేపాల్ లో కూడా ఓలీ ప్రభుత్వం కూలిపోయి ఇప్పుడు పూర్తి స్థాయిలో నూతనమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడంలో కూడా ఈ జెన్జీఏ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇప్పుడు ఇండియా విషయానికి ఒకసారి మనం పరిశీలిద్దాం మురళి. ఆల్మోస్ట్ మీరు అన్నట్లుగా విజయ్ ప్రభుత్వంలో యువత ఆలోచనలే ఆ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైపోయింది. సో డిఎంకే అన్నా డిఎంకే మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పోటీ, ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక రకమైనటువంటి రాజకీయ ప్రత్యర్థులుగా మారిన తమిళనాట సో నూతనమైనటువంటి మార్పును యువత కోరుకున్నారు కాబట్టి విజయ్ ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది. మరి అలాంటి సందర్భం భారతదేశం మొత్తం ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఇప్పటికే తెలియనటువంటి విషయం అయితే కాదు. ఇప్పుడు అసలమైనటువంటి ఇష్యూని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్లుగా రాజకీయ పార్టీలలో ఒక ఇంత కలవరపాటు అయితే మొదలైపోతుంది.
ఎందుకంటే జెన్జీఏ కీలకమైనటువంటి కీ రోల్ కాబట్టి దేశంలో నూతన ఓటర్లు, ఆల్రెడీ ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, యువత, ఇప్పటికీ చదువుకుంటున్నటువంటి వారు, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రానటువంటి వారు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారు, ఈ నిరుద్యోగ ప్రభావితమైనటువంటి కుటుంబాలు, ఈ మొత్తాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా భారీ స్థాయిలోనే ఓటర్లు ఈ ప్రభావంతో ఉన్నటువంటి వారు ఉంటారు. సో వీరి కుటుంబాలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నాయి? ఇది రాజకీయ పార్టీలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కలవరం. రెండు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న సంఘటనలు ఒకసారి పరిశీలించినప్పుడు భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయేమో, సో జెన్జీ ప్రభావం భారతదేశం పైన కూడా పడేటువంటి అవకాశం ఉందేమో అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. అందుకే ఈ పూర్తి స్థాయిలో సిజేపీ ఏర్పాటైన కొన్ని రోజులకే దీనిపైన బ్యాన్ కూడా విధించారు. సో దీన్ని లేకుండా చేసేటువంటి కుట్ర చేశారనేది వీరు తాజాగా చేస్తున్నటువంటి ఆరోపణ. సో దీని వెనకాల రాజకీయ పార్టీలు ఉండనివ్వకపోనివ్వండి, కానీ సిజేపీ ఏర్పాటు తాజాగా వీరు చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు, రేపు నిర్వహించబోయేటువంటి ధర్నా, అది సక్సెస్ అయినా కాకపోయినా రాజకీయ పార్టీల్లో మాత్రం ఒక చర్చకు ఇది ప్రధాన కేంద్రంగా మారుతుంది. అట్ ద సేమ్ టైం దీనిపైన రాజకీయ పార్టీల్లో కలవరపాటు కూడా మొదలైపోయినటువంటి పరిస్థితి. సో యువత లేనిటువంటి రాజకీయ పార్టీలు ఆల్మోస్ట్ అధికారానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి రేపు యువత జెన్జీ వైపు ఉన్నటువంటి వారందరూ కూడా సిజేపీ వైపు మొగ్గు చూపుతారా, దేశంలో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారా అనేటువంటి ప్రశ్న ఇక్కడ కాదు. కానీ ఇప్పుడున్నటువంటి సమస్యలు బేరీజ్ వేసుకుంటే యూత్ రోలు, యూత్ అవకాశాలు, యూత్ కి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ పైన పొలిటికల్ పార్టీస్ ప్రతిసారి కూడా ప్రసంగాలు గుప్పించడం లేదా వారికి సంబంధించిన హామీలు ఇవ్వడం ఒక పరిపాటిగా మారిపోతుంది. ఇది మనం గతంలో చూసాం. అంటే పార్టీలు ఆలోచించే విధానం కావచ్చు, లేకపోతే వేసేటువంటి రాజకీయ వ్యూహాలు కావచ్చు, వీటన్నిటిని బేరీజు వేసుకోవాలి. మనం గతంలో చేసినటువంటి పాలిటిక్స్ ఈ జెన్జీ జనరేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే కుదరదు అనేటువంటి ఒక అవగాహనకైతే రాజకీయ పార్టీలు అయితే వచ్చాయి. చూడాలి కాక్రోచ్ జనతా పార్టీ మరి మొట్టమొదటిసారిగా ఒక ప్రజా సమస్యలకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశవ్యాప్తంగా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అంటే సోషల్ మీడియా వేదికగా మాత్రమే ఆ రెస్పాన్స్ తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సిరాజ్. తొలి కాన్ఫరెన్స్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జెన్జీ కిడ్స్ని ఆలోచింపజేసేటువంటి ప్రశ్నలు అయితే వేశారు. వాళ్ళు ప్రభుత్వంపై సిజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వేసినటువంటి ప్రశ్నలు కూడా దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీకి సంబంధించి ప్రభుత్వానికి వేసినటువంటి సూటి ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఎన్నో పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. లీకేజీపై ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి? దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని చెప్పాలి. లీక్ వెనుకున్న వ్యక్తులకు ఎలాంటి శిక్షలు వేశారు అని సౌరవ్ దాస్ ప్రశ్నించడం జరిగింది. పైగా వారిచ్చినటువంటి క్లారిటీ, మాకు ఏ రాజకీయ పార్టీ నుంచి ఫండ్స్ రావట్లేదు, కుట్రపూరితంగా మాపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ చెప్పారు. ప్రభుత్వం దిగొచ్చి చర్యలు తీసుకోవాలనే మేము నిరసన చేపట్టామని సౌరవ్ దాస్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది.